ఇండియాలో మెడిసిన్స్ మనం ఎంత మంది ఎఫర్ట్ చేయగలుగుతున్నాం? 65% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ రూరల్ లోనే ఉంది. అయితే ఈ రూరల్ లో ఉన్న అంతమంది జనాభాకి కూడా కేవలం 30% మెడిసిన్స్ మాత్రమే యాక్సెసిబుల్ గా ఉంది. ఇటు సైడ్ ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ తీసుకున్నా ఈ మెడిసిన్స్ అనేది అందరికీ కూడా ఎఫర్డబుల్ గా ఉండటానికే కసరత్తు చేస్తుంటారు. అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు ఈ మెడిసిన్స్ అన్ని జనాలందరికీ కూడా ఎఫర్డబుల్ గా ఉన్నాయా లేవా అని. అయితే ఇవి అన్ని కూడా జనాలందరికీ ఎఫర్డబుల్ గా రావటానికి ఏమేం మార్గాలు ఉన్నాయి అండ్ ఏది బెస్ట్ మార్గం? ఒకటి వచ్చేసి అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా వాటి యొక్క ప్రైస్ ని రెడ్యూస్ చేయమని కోరటం. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైస్ కంట్రోలింగ్ అంటూ ఉంది. ఈ ఫార్మాసిటికల్ మీద ఎక్కువగానే దాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఒకటే సొల్యూషనా? ఇది బెస్ట్ సొల్యూషనా? ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ R&D మీద వరల్డ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్ నే స్పెండ్ చేస్తుంది. అంటే US దాని యొక్క సేల్స్ లో 20% ని R&D మీద ఖర్చు పెడుతూ ఉంటే ఇండియా కేవలం 8.4% ఆర్ లెస్ దాన్ దట్ మాత్రమే R&D మీద స్పెండ్ చేస్తుంది. అయితే ఈ మెడిసిన్స్ యొక్క ప్రైస్ ని రెడ్యూస్ చేస్తే వచ్చే నష్టాలలో ఇది కూడా ఒకటి. అంటే R&D మీద స్పెండ్స్ అనేది తగ్గుతాయి. తర్వాత న్యూవర్ డ్రగ్స్ అనేది ఎక్కువగా రావు. వెరీ ఫ్యూ న్యూవర్ డ్రగ్స్ మాత్రమే మార్కెట్ లోకి వస్తాయి. ఇంకా మనం ఇప్పుడే చెప్పుకున్నాం, రూరల్ ఏరియాలో ఓన్లీ 30% డ్రగ్స్ మాత్రమే వాళ్ళకి యాక్సెసిబుల్ గా ఉన్నాయి. ఈ ప్రైస్ కానీ రెడ్యూస్ చేస్తే ఈ రూరల్ మార్కెట్ నుంచి ఎక్కువ డ్రగ్స్ ని ఈ ఫార్మాసిటికల్స్ విత్డ్రా చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అండ్ అందుకనే ఈ ప్రైస్ రిడక్షన్, ప్రైస్ కంట్రోల్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ గా ఫార్మాసిటికల్ కంపెనీస్ అయితే చెప్తున్నాయి. అయితే ఈ మార్గం మాత్రం బెస్ట్ అనే అనుకోలేదు. మేబీ హయ్యర్ మార్జిన్ అనేది కట్ చేస్తూ వాటిని ప్రాఫిట్ లోనే ఉంచడానికి, అదే విధంగా జనాలకి వీలైనంత ఎఫోర్డబుల్ ప్రైజెస్ ఈ మెడిసిన్ అవైలబిలిటీలోకి తేవటం అనేది ఈ ప్రైస్ కంట్రోలింగ్ ఉంటుందే కానీ ఖచ్చితమైన ఎఫోర్డబుల్ ప్రైజెస్ కి అయితే తీసుకురాలేవు. అయితే సెకండ్ అవైలబుల్ ఆప్షన్ వచ్చేసి జెనరిక్ మెడిసిన్. ఈ జెనరిక్ మెడిసిన్ గురించి మీకు అందరికి దాదాపుగా తెలిసే ఉంటుంది. ఈ న్యూవర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేటెంట్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇవి ఒక జనరల్ పూల్ లో కంటూ వస్తాయి. ఈ డ్రగ్స్ ని సేమ్ కెమికల్ కంపోజిషన్స్ తో ఎవరైనా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ నార్మ్స్ అనేవి ఉన్నాయి. ఆ నార్మ్స్ కి అనుగుణంగానే వీళ్ళు ఈ డ్రగ్స్ అనేది తయారు చేస్తుండాలి. అయితే ప్రధానమంత్రి జన్ ఔషధ్ అని చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఒక జెనరిక్ మెడిసిన్ కి సంబంధించి చాలా స్టోర్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేశారు. ఇనిషియల్ గా ఒక 3000 స్టోర్ నుంచే స్టార్ట్ అయినా ఇప్పటికి దాదాపుగా ఒక 13,000 స్టోర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకేముంది, ద బెస్ట్ సొల్యూషన్ ఆల్రెడీ ప్రొవైడెడ్ అనుకుంటే మనం తప్ప, వీఆర్ రాంగ్. ఎందుకు అంటే అసలు ఇప్పటి వరకు ఉన్న ప్రైవేట్ ఫార్మసీ కంపెనీస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 8 lakhs స్టోర్స్ అయితే ఉన్నాయి ఇండియాలో. అది కూడా ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలా స్టార్ట్అప్స్, రతన్ టాటా గారు ఇన్వెస్ట్ చేసిన జెనరిక్ ఆధార్ అనే ఈ జెనరిక్ మెడిసిన్ స్టార్ట్అప్ కానివ్వండి, ఇట్లాగా మనం కూడా లోకల్లో చాలా జెనరిక్ స్టోర్స్ కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకా ఎంతో వాల్యూ యాడ్, అంటే మనం ఒక ఇండస్ట్రీ అనాలిసిస్ చేసేటప్పుడు కంప్లీట్ 360-degree యాంగిల్ లో కూడా మనం చూడాలి. అంటే జెనరిక్ కి సంబంధించిన స్టార్ట్అప్ అనగానే మనం ఒక స్టోర్ లేకపోతే చైన్ ఆఫ్ స్టోర్స్ అనుకుంటాం. అది ఒకటే కాదు అండి. సప్లై చైన్ లో అత్యంత క్లిష్టమైన సప్లై చైన్ ఈ మెడిసిన్ ఫీల్డ్ లోనే. సో ఈ సప్లై చైన్ లో కూడా మీరు వాల్యూ యాడ్ చేయొచ్చు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మీరు వాల్యూ యాడ్ చేయొచ్చు. ఇట్లా ఎక్స్పోర్ట్, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో కనుక చూస్తుంటే మనం 40% జెనరిక్ మెడిసిన్ ఏదైతే గ్లోబల్ నీడ్ ఉందో వాటిలో మనం 40% మనం ఫిల్ చేస్తున్నాం. అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఆఫ్రికన్ కంట్రీస్ లో మెడిసిన్ యొక్క రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఒక డెకేడ్ క్రితం ఒక $5.5 billion ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ $50 billion మార్కెట్ అయితే ఉంది. సో అదే విధంగా లాటిన్ అమెరికా ఇంకా చాలా కంట్రీస్ లో కూడా ఈ మెడిసిన్ యొక్క రిక్వైర్మెంట్ అయితే పెరుగుతూనే ఉంది. అండ్ ఇండియాలో ఎక్కువ FDA అప్రూవల్ పొందిన మెడిసిన్స్ అయితే ఎక్కువ ఇండియాలోనే ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో భాగంగా జెనరిక్ మెడిసిన్ గురించి అయితే తెలుసుకోబోదు. అయితే ఇంతకు ముందు చేసిన ఇండస్ట్రీ ఇన్సైట్స్ లోకి కొంచెం డిఫరెంట్ గా నేను ఈ ఇండస్ట్రీ ఇన్సైట్స్ అయితే మీ ముందు ఉంచిపోతున్నాను. అంటే ఇంట్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండి మాక్సిమం కవర్ అయ్యేటట్టు చూసుకుంటూ మీకు ఈ స్లైడ్స్ అనేవి నేను డిస్ప్లే చేస్తున్నాను. అక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితేనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే రఫ్ గా మీరు రఫ్ గా చూసుకున్నా కూడా మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమయ్యేదానికి ఉంటుంది. తక్కువ టైంలోనే మీరు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో వరల్డ్ జెనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీ వచ్చేసి 2022 గాను $418 billion గా ఉంది. అంటే 34
24.9 lakh crores గా ఉంది. ఇదే 2030 గాను $574 billion గా ఉంది. అంటే 47.9 lakh crores గా ఉంది. ఇప్పుడు ఇండియన్ జనరిక్ ఇండస్ట్రీ గురించి చూద్దాం. ఇది 2022 గాను $24 billion గా ఉంది. అంటే 2 lakh crores ఇండస్ట్రీ. ఇది 2028 గాను $36 billion కి అయితే రీచ్ అవబోతుంది. అంటే కేవలం ఒక 6 years లోనే దాదాపుగా ఒక 1 lakh crores మార్కెట్ అయితే ఇది ఎక్స్ట్రాగా ఇది సంపాదించుకోబోతుంది. అంటే 3 lakh crores ఇండస్ట్రీ అన్నమాట. అయితే ఈ జనరిక్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ లో చూసుకుంటే మనం ఇది 2022 గాను $25 billion గా ఉంది. అంటే 2.08 lakh crores. అయితే ఈ ఇండియన్ జనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీలో మనం కనుక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూసుకుంటే ఇప్పటి వరకు అంటే 2023 వరకు $22 billion ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు వచ్చింది. అంటే 1.83 lakh crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ జనరిక్ ఇండస్ట్రీకి వచ్చింది. మార్కెట్ సెగ్మెంటేషన్ స్లైడ్ డిస్ప్లే చేస్తున్నాను. యూ కెన్ హ్యావ్ ఎ రఫ్ గ్లాన్స్ ఆన్ ఇట్. అయితే ఇప్పుడు కాంపిటీషన్ అంటూ చూసుకుంటే ఆల్మోస్ట్ 3000 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 60,000 డిఫరెంట్ జనరిక్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అండ్ 60 కేటగిరీస్. ఇండియా నవ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టింగ్ టు ది 200 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. రెగ్యులేటరీస్ అండ్ బెనిఫిట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఇండస్ట్రీలో 50,000 crores ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఫార్మాసిటికల్స్ కి అయితే ఇస్తుంది. సో ఈ మనీని ఎక్కువగా ఇంపోర్ట్ గానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ అండ్ ఇన్నోవేషన్ గానీ ఈ అమౌంట్ అయితే అలొకేట్ చేస్తుంది. ఇంకా జన ఔషధ్ స్కీమ్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇంకా వచ్చేసి ఈ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి గానీ ఇంకా అక్కడ ప్రమోషన్ చేయడానికి కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. టెక్నాలజీ ట్రెండ్స్ అనేది ఏ ఇండస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కూడా ఏఐ గానీ మనం ఇంకా ఫ్యూచర్ లో జనరేటివ్ మెడిసిన్ అనే దాని మీద కూడా మనం కొత్తగా వస్తుందని చెప్పి అనేది మనం తెలుసుకుంటున్నాం. అంటే ఫ్యూచర్ లో ఒక డిసీజ్ అనాలిసిస్ చేసి ఆ డిసీజ్ కి సంబంధించిన ఇప్పటివరకు మార్కెట్ లో లేని ఒక జనరేటివ్ మెడిసిన్ అయితే తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ జనరేటివ్ ఏఐ గానీ ఈ డేటా సైన్స్ గానీ ఏఐ ఎంఎల్ గానీ ఇవి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకా డిజిటల్ సిమ్యులేషన్ కానివ్వండి, ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్. ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో కూడా నేను చెప్పాను. రీసెంట్ గా కొన్ని కంపెనీలు ఈ సప్లై చైన్ లో వచ్చే కౌంటర్ ఫ్రీట్ ప్రొడక్ట్స్ ని నిర్మూలించడానికి వాళ్ళు ఒక బ్లాక్ చైన్ బేస్డ్ ట్రాక్ అండ్ ట్రేస్ మోడల్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కన్స్యూమర్ ట్రెండ్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ప్లీజ్ యూ కెన్ గో త్రూ. ఇక్కడ సప్లై చైన్ చూద్దాం. సప్లై చైన్ లో నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఫార్మాసిటికల్స్ లో ఒక సప్లై చైన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ సప్లై చైన్ లో ఎక్కువగా ఈ ఇండస్ట్రీస్ ఫేస్ చేసే ఒక ఇష్యూ ఏంటంటే సప్లై చైన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువగా ఏంటంటే ఇవి ఈ కోల్డ్ స్టోరేజ్ ఐటమ్ గానీ లేకపోతే ఈ వ్యాక్సినేషన్స్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్న ఈ మెడిసిన్స్ ని క్యారీ చేయడానికి ఈ కోల్డ్ స్టోరేజ్ సప్లై చైన్ అనేది ఎక్కువ కాస్ట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది ఒకటి మేజర్ ప్రాబ్లం అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అండ్ జనరిక్ ఇండస్ట్రీ స్ట్రెంగ్త్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ స్ట్రెంగ్స్ కొన్నిసార్లు వీ విల్ కంపేర్ విత్ ద వరల్డ్ మార్కెట్స్ ఆల్సో అండ్ హౌ మచ్ వీఆర్ స్ట్రాంగ్ అనేది, ఎంత మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా అంటే వరల్డ్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఇంకా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఇండియాలో ఎక్కువ. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గానీ అడాప్షన్ కూడా ఎక్కువే. స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఇప్పటికే వరల్డ్ మార్కెట్ లో మొన్న కరోనా అప్పుడు కూడా చూసుకున్నట్టయితే వరల్డ్ మార్కెట్ లో ఇండియన్ ఫార్మాసిటికల్స్ కి మాత్రం ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. కొన్ని జనరిక్ కంపెనీలకి ఒక బ్రాండ్ నేమ్ కల్పించడం ఇంకా దాన్ని ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నీట్ గానే మనం చెప్పుకోవాలి. అండ్ వెరీ వెల్ కనెక్టెడ్ కమ్యూనికేషన్ కానివ్వండి, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కానివ్వండి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. మీకు గనక ఈ వీడియో నచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఎక్కువగా చేయాలి అంటే మాత్రం అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద ఇండస్ట్రీస్ ఆర్ స్టార్ట్అప్స్ మెయిన్లీ and please do ask below. And thank you so much and please wait for the next video.